అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఆహా, ఇది ఎందుకు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి తుపాకీని సరెండర్ చేశారా? మీరు తుపాకీని సరెండర్ చేసింది రాజకీయాల్లోకి వచ్చినందుక? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు తుపాకీ సరెండర్ చేసింది రాజకీయాల్లోకి వచ్చినందుక? మళ్ళీ మాట్లాడితే ఎందుకు మాట్లాడాడు, ప్రశ్నలో రావణ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, మా అన్న కుటుంబం గురించి అని చెప్పని కొంతమంది బొక్కపగిరేద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఒక ఆడపిల్ల, మీ కుటుంబంలో ఉండే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఇష్టపడి ఒక వ్యక్తిని, మా బాబాయ్ అంటే నాకు ప్రాణహాని ఉంది, మా బాబాయ్తో నాకు ప్రాణహాని ఉంది అని చెప్తే ఒక తెల్ల తుండు, ఒక తెల్ల లాల్చి పైజామా వేసుకొని మీరు వచ్చి ఆ రోజు సిఎంపిఎఫ్ పెట్టక ముందు సార్, గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టక ముందు సార్ మేమందరం అనేవాళ్ళం అప్పట్లో. ₹1,00,00,000 నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేస్తున్నా అన్నారు. అప్పటి మీ వైఫ్ అయిన రేణుదేశాయ్ గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నారు. ఆ రోజు కదా మీరు ఆ గన్నును సరెండర్ చేసింది. మీ మీద మీ కుటుంబ సభ్యురాలు ఒక అమ్మాయి ఆరోపించింది కాబట్టి మీరు ఆ రోజు గన్ను సబ్మిట్ చేశారు. అదేంటిది, నేను రాజశేఖర రెడ్డి ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళి గన్ను సబ్మిట్ చేశా. వాయబ్బో ఏంటి తప్పా? అసలు రాజశేఖర రెడ్డికిను మీకు ఏంటి సంబంధం? రాజశేఖర రెడ్డి గారు ఏమైనా మిమ్మల్ని గన్ను సబ్మిట్ చేయమన్నారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా బెదిరించిందా? మీ కుటుంబంలో జరిగిన ఒక వ్యక్తిగత విషయానికి సంబంధించి మీరు మనస్తాపానికి గురయ్యి వచ్చి గన్ సబ్మిట్ చేశారు. దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు వాడుకోవటం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మన పేరు చక్కగా తెలియదు. ఆ షబ్బీర్ అలీ అయితే ప్రెస్ మీట్ పెట్టి యాక్టర్ అని చెప్పని మాట్లాడాడు. ఆ రోజు అందరం పిసుకున్నాం. ఏది మనం ఇక్కడికి వచ్చి ఇదేం రాజ్యం హైదరాబాద్ లో మనం ధర్నా చేశామే. ఆ ధర్నా తర్వాత షబ్బీర్ అలీ మాటలు గుర్తున్నాయా? కామారెడ్డి ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అప్పుడు. వద్దు, గతంతో మీతే కడుపులో అంతా చించుకొని కాళ్ళ మీద పడుతుంది.